మాట్లాడకూడని ఒక మాట ఏంటంటే, నాకు చేత కాదు, నేను చెయ్యలేను, ఐ కెనాట్ అనే మాట నువ్వు మాట్లాడకూడదు. కారణం, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు చెప్తా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సమస్తము అంటే ఏంటి? నీ జీవితానికి అవసరమైనవి, నీ జీవితానికి ఉపయోగకరమైనవి, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదగినవి ఏదైనా సరే దేవుడు నీకు చేస్తాడు, నీకు ఆ సామర్థ్యం దయచేస్తాడు. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. నీకు అవసరమైనది ఏదైనా సరే నువ్వు చేయగలవు. ప్రియులారా, ఒక ఉదాహరణ ఆలోచిద్దాం. మన ఈ మధ్యలో అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కానీ ఇంతకు రోజుల్లో నోకియా 3300 3310 ఈ ఫోన్స్ మనమందరం కూడా వాడుకున్నాం. చాలామంది అది కూడా వాడలేని పరిస్థితిలో ఉండినారు. మీకు గుర్తుందా? మాకు రాదండి, ఫోన్ తెలియదండి, ల్యాండ్ ఫోన్ ఒకటి అలవాటు ఉండేది అప్పట్లో. కానీ అది నేర్చుకున్నాం, అది వచ్చింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ కూడా ప్రారంభ రోజుల్లో చాలామందికి అలవాటు లేదు, కానీ నేర్చుకున్నామా? అందరూ నేర్చుకున్నాం. ఈ రోజుల్లో ప్రియులారా, మన రోడ్ల మీద భిక్షాటన చేసే సహోదరుల దగ్గర కూడా మొన్న ఐఫోన్ చూసి అదిరిపడ్డారు కొంతమంది. ఐఫోన్ చూశారు. ఆలోచించండి, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఎ స్మార్ట్ ఫోన్. కెన్ యూ బిలీవ్? కారణం ఏంటంటే, ఒక అవసరత, నీకు అవసరత కనిపిస్తే, అవసరత ఉంది అంటే ఒక మనిషి నేర్చుకుంటాడు. నీ జీవితంలో ఏదైనా అవసరమని, ఉపయోగమని దేవుడు నమ్మినట్లయితే, దేవుడు తలంచినప్పుడు అది నీకు నేర్పిస్తాడు. సైకిల్ అందరికీ రాదు ప్రియులారా. సైకిల్ పుట్టినప్పుడే రాదు, నేర్చుకున్నాం, సైకిల్ వచ్చింది. బైక్ రాదు, నేర్చుకున్నాం, ఉపయోగపడింది కాబట్టి నేర్పించాడు దేవుడు, నేర్పిస్తాడు, మనం నేర్చుకున్నాం. కార్ రాదు, కానీ ఉపయోగమని దేవుడికి తెలుసు, నీకు నేర్పించాడు. ప్రియులారా, నీకు బస్సు డ్రైవింగ్ అవసరమా? ఉపయోగపడుతుంది అంటే దేవుడు నేర్పిస్తాడు నీకు. హెలికాప్టర్ నడపడం అవసరమా? ఉపయోగపడుతుంది అంటే నేర్పిస్తాడు దేవుడు. ఎందుకు మనం బస్సులు నేర్చుకోవటంలా, లారీలు నేర్చుకోవటంలా, లేకపోతే హెలికాప్టర్లు నేర్చుకోవటంలా? నీకు ఉపయోగం లేదది, నీకు అవసరం లేదది, కానీ ఉపయోగమైన ప్రతిదీ నీకు ఇస్తాడు. సో వీ షుడ్ నెవర్ సే ఐ కెనాట్ డూ. కొంతమంది నెగిటివ్ యాటిట్యూడ్తో, నాకు చేత కాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్ళి కాదు, నాకు సంతానం కలగదు, నేను ఇది సాధించలేను, వీరితో నేను మాట్లాడలేను, నేను ఇల్లు కొనుక్కోలేను, నేను కారు కొనుక్కోలేను, నేను ఉద్యోగం ఈ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడి నీ బ్రెయిన్ కూడా అలా బిహేవ్ చేస్తూ ఉంది. ప్రియులారా, వాట్ యు సే ఇస్ వాట్ యు బికమ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వేం మాట్లాడతావో నువ్వు అలాగే తయారవుతావు.